హే ఆల్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం థంబ్నైల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది ఎవరికి అంటే యూట్యూబర్స్కి ఉపయోగపడుతుంది. ఇంకెందుకు వీడియోకి వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ నేనైతే ఉపయోగించేవి రెండు ఒకటి పిక్సెల్ యాప్, ఒకటి పిక్సెల్ ఆర్ట్, రెండు పిక్సెల్ ఆర్ట్ అనమాట. సో ముందుగా పిక్సెల్ ఆర్ట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ముందుగా ఏం చేయాలంటే ఇమేజ్ సైజ్ని సెట్ చేసుకోవాలి. యూట్యూబ్ థంబ్నైల్ సైజు 1280 ఇంటూ 720 అనమాట. సో ఈ సైజులో థంబ్నైల్ అయితే తీసుకుంటుంది. సో ముందుగా దీని బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకుందాం. చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా, ఇది టెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా కొన్ని ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఈ లేయర్లో ఏంటంటే కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. ఏ కలర్ సెట్ చేస్తే ఆ కలర్ అనేది సెట్ అవుతుంది అనమాట. ముందుగా వైట్ కలర్ నేను తీసుకున్నాను. దీని మీద ఒక పిక్చర్ని పెట్టుకోవాలంటే ముందుగా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, సో దాన్ని ఫీడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మన ఫోల్డర్లో ఏ ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ మనం ఏమనుకుంటున్నామో అది తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో సైజుని తగ్గట్టు పెట్టుకోవాలి. కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి అనుకుంటే సో సింగిల్ ఫోటో పెట్టుకొని ఒక సింగిల్ లైన్లో పెట్టుకుంటే ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుందన్నమాట. సో ఆ ప్రొఫెషనల్ లుక్ సిస్టంలో వచ్చేటట్లు రావాలంటే మనం మొత్తం ఇమేజ్ అంతా ఒక ఓన్లీ వన్ ఫార్మాట్లో పెట్టుకొని ఓన్లీ ఫ్యూ వర్డ్స్ రాస్తే మాత్రం పక్కాగా ప్రొఫెషనల్గా వస్తుంది. ఇంకా టెక్స్ట్ అనేది రాసుకుందాం. టెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, కాపీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ మీద క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది వస్తుంది. ప్లస్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వచ్చింది కదా, దీన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మనం ఏం రాద్దాం అనుకుంటున్నాం ఏంటి అనేది ఇక్కడ మనం తెలుగు ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. తెలుగు ఎలా వచ్చిందంటే గూగుల్ కీబోర్డ్ అని మనకు ఉంటుందన్నమాట. అదే కీబోర్డ్ అనేసి ఉంటుంది. సో అది ఆల్రెడీ మనకి ఫోన్తో ఇస్తాడు. సో ఆ విధంగా వచ్చింది. ఇక్కడ మనం ఏం కాన్సెప్ట్ అనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ పేరు అనేది రాసుకుంటాం అనమాట. సో నేనైతే ఇక్కడ తెలుగులో అని రాస్తాను. సో మీరు ఆ కీబోర్డ్ లేకపోతే ఒక యాప్స్ దొరుకుతాయి. సో ఆ యాప్స్ని ఎక్కించుకొని కూడా మీరైతే తెలుగులోకి మార్చుకోవచ్చు. తెలుగులో అని పెట్టాను కదా, ఇక్కడ నేను పెడుతున్నాను, సింగిల్ లైన్లో పెడుతున్నాను. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఏంటంటే థంబ్నైల్ క్రియేట్ చేసినప్పుడు పైన ఎడ్జెస్ తగలకుండా చూసుకోవాలి. చూసుకుంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. సో దీనికి వైట్ కలర్ అయితేనే బాగుంటుంది, ఇంకే కలర్ అయినా బాగోదు. బట్ ఇక్కడ ఎల్లో నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉంటే దాని మీద వైట్ కలర్ అయితే బాగుంటుంది అనమాట, లేదంటే ఎల్లో కలర్ అయితే బాగుంటుంది. సో కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి అయితే థంబ్నైల్ చేస్తే మీకు మంచి వ్యూస్ అనేవి వస్తాయి అనమాట. సో ముందుగా ఇక్కడ నేను ఇంగ్లీష్లో తెలుగు రైడల్స్ అని కొడతాను. సో ఇది తెలుగు రైడల్స్ కోసం చేస్తున్న థంబ్నైల్ కాబట్టి సో ఇదిగోండి ఇక్కడ నేను థంబ్నైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే బిగినర్స్కి తెలియదు కదా, యూట్యూబ్లో వచ్చే బిగినర్స్కి. సో వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. ఇదనమాట తెలుగు రైడల్స్ అని పెట్టి ఇక్కడ నేను బ్లాక్ కలర్లో పెట్టాను చూడండి. కలర్ చేసుకోవచ్చు. ఇటాలిక్, బోల్ట్, నెక్స్ట్ అండర్లైన్ మొత్తం తీసేయాలంటే తీసేయచ్చు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనం ఏలోకి వెళ్తే ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి అన్నమాట. కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ మీరు సెట్టింగ్స్ అన్నీ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అలా మీరు ఓపెన్ చేసి అన్నీ తీయగలిస్తే అర్థమవుతుంది. సో ఇది స్ట్రోక్ అనమాట. స్ట్రోక్ ఇచ్చుకోవాలనుకుంటే ఏ కలర్ అయితే ఆ కలర్ స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని 3D ఫార్మాట్లో కూడా మార్చుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. సో ఇక్కడ మనం ఏ కలర్ అయితే ఆ కలర్, ఇన్నర్ షాడో ప్రతిదీ మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు అనేది అర్థమైపోతుంది. కొంచెం ఇది బాగున్నట్టుంది, అందుకే నేను ఇది చేస్తాను. సో మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది ఏం చేయాలంటే మనం సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. సో నేను మీదని తెలుగులో అనేది తీసేసాను, తెలుగు రైడల్స్ అన్నట్టుగా పెట్టాను. సో దీనికి ఎడ్జెస్ తాగకుండా ఉంచుకుంటే మంచి ప్రొఫెషనల్ లుక్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మన మీద కనిపిస్తున్న సేవ్ ఆప్షన్, సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి అల్ట్రాలో పెట్టుకోవాలన్నమాట. అల్ట్రాలో పెట్టుకుంటే మంచి క్లియరెన్స్ అనేది వస్తుంది. సేవ్ చేసుకుంటే గ్యాలరీకి వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని ఇంకొక యాప్ ద్వారా ఏ విధంగా చేయాలో చూద్దాం. యాప్ ద్వారా అంటే దీనికి కొంచెం ప్రొఫెషనల్ లుక్కి తేవాలి అంటే సో ముందుగా ఒక ఇమేజ్ని ఇప్పుడు మనం ఏదైతే ఎడిట్ చేసామో ఆ ఇమేజ్ని తీసుకొని ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా క్రోప్ ఆప్షన్, క్రోప్ పెట్టి అడ్జస్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం క్లియరెన్స్ పెంచాలన్నమాట. క్లియరెన్స్ పెంచితే ఇమేజ్ క్లియరెన్స్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది అనమాట.
నెక్స్ట్ ఇది హెచ్డిఆర్ ఫార్మాట్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం డిఎస్ఆర్తో షూట్ చేసిందిలా ఉంటుందన్నమాట. దీంట్లో చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి. సో ఈ టిప్స్ వల్ల కొంచెం ప్రొఫెషనల్ లుక్ వస్తుందన్నమాట. ఈ ప్రొఫెషనల్ లుక్ రావడం వల్ల కొంచెం అయితే మనకి చూస్తారు వ్యూవర్స్. ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ ఉంటాయి కదా, ఒక ఇమేజ్ని నేను క్రోప్ చేసి పెట్టాను. సో ది స్టిక్కర్ టైప్ అనమాట. సో ఇది మనం పెట్టుకోవచ్చు. అన్నీ మనం ఇందులోనే కాదు, పిక్సెల్ యాప్లో కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ప్రొఫెషనల్గా వస్తుంది, అంటే ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి పిక్సెల్ ఆర్ట్లో. సో నేనైతే థంబ్నైల్కి ఈ 2 వాడతాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వంశీ, సైనింగ్ ఆఫ్. బాయ్.